నమస్తే. భోగి పండుగ అంటానే సంక్రాంతి సంబరాలలో మొదటి రోజున మనం భోగి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటాం. ఆ భోగి పండుగ రోజున మనము ఇంటి ముందర వేసే భోగిని మనము పిల్లలు పెద్దలు ఎన్నో రోజుల నుంచి సేకరించిన తాటి మట్టలేవు కానివ్వండి, ఆవు చెత్త కానివ్వండి, మరి ఎన్నో తీసుకొని వచ్చి ఇంటి ముందర యజ్ఞశాలి వలె మనము భోగి మంటను వేసుకుంటూ ఉంటాం. అలాంటి భోగి మంటల వల్ల ఇంటికున్న సర్వదోషాలు తొలగిపోయి నూతనంగా మనము ఇంటిని ముందుకు సాగాలని పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా మనకు ఈ భోగి పంటను జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్లే ముందుగా మనకు భూగాలకి దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో విపరీతమైన చలి పుడుతుంది. అందువల్లే మనకు ఒంటిని వేడి చేసుకోవడానికి ఈ చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. అందువల్లనే మనము ఈ చలిపీడ వల్ల ఎంతో ఉపశమనంగాను ఉంటాం. కాబట్టి మనం ఈ భోగి మంటలు కూడా వేసుకుంటాం. ఈ భోగి మంటల్లో మనము కాచిన నీళ్లు పోసుకుంటూ ఉండడం వల్ల మనకు సర్వదోషాలు తొలగిపోయి నూతనంగా ఉంటామని మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఈ భోగి మంటల్లో వాటర్ అయితే పెట్టి మనము స్నానం చేయడానికి తలంటి మనం వేచి చూస్తూ ఉంటాం. తలంటి స్నానం చేసిన తర్వాత మనము యజ్ఞశాలి వలె మనకు వెలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి భోగి మంటలు ఎంతో అద్భుతంగా మనము ఈ భోగి పండుగ రోజున జరుపుకుంటాం. మీరైతే మీ ఊర్లో ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి.